చూపులారా చూపులారా ఎక్కడమ్మా జాబిల్లి మబ్బులారా మంచులారా తప్పుకోండి దారికి వెన్ననివ్వరా వెన్నెలింటికి విన్నవించరా వెన్నెలింటికి జో జో లాలి జో జో లాలి గుణపాడవా బేన కళ్ళకి వెన్ననివ్వరా వెన్నెలింటికి జో జో లాలి జో జో లాలి జో జో లాలి జో జో లాలి. చూసారుగా నా కష్టాలు. డాక్టర్ గనక రాకపోతే కాజల్ కి మెడిసిన్ ఇంజెక్షన్ లేకపోతే రియలిస్టిక్ కాజల్ ఇదే. కానీ మార్నింగే మేము హాస్పిటల్ కి వెళ్ళి ఇంజెక్షన్ ఇప్పించి టాబ్లెట్ వేసినాకే మన షోలో చూసినటువంటి యాంకర్ కాజల్ మీరు చూస్తుంటారు. సో ఇవాళ డాక్టర్ రాలేదు, ఇంజెక్షన్ ఇవ్వలేదు, అందుకే రియల్ కాజల్ ఈ రోజు మస్తు టైం పాస్ చూడబోతున్నారు. అండ్ నేను పడే కష్టాలని కూడా చూడబోతున్నారు. ఎగ్జాక్ట్లీ రోజు కాజల్ అంత అందంగా కనిపించడానికి కారణం నేనేసే మేకప్. అంత నీట్ గా వేస్తాను, కానీ ఈ రోజు కొంచెం హడావిడిలో సరిగ్గా వేయించుకోలేదు. ఏం చేస్తాం, ఇలాగే చేతు అంకుల్ ఆ తల్లి మీరు కూర్చోండి. కూర్చుంటున్నా. సో ఈ రోజు మస్తు టైం పాస్ కి అందరికి హార్టీ వెల్కమ్. ఎస్, మనం స్టార్ట్ చేస్తున్నాము మస్త్ టైం పాస్. చెప్పు తల్లి ఇట్లాగా ఒకసారి. ఎట్లాగా అంకుల్? మస్త్ టైం పాస్ అంటే మన షో పేరు అది. మన షోనా? అవును. నేను ఇంకా చిన్న పిల్లని, నేను షోస్ చేయను. నువ్వు చిన్నపిల్లవి అంటే చిన్నపిల్లలు కాస్త ఏడుస్తారమ్మా. నన్ను స్కూల్లో డ్రాప్ చేయాలి. స్కూల్ హాలిడే తల్లి, అందుకే నేను ఇక్కడ తీసుకొచ్చాను. ఈ రోజు నువ్వు నేను కలిసి నా మస్తు టైం పాస్ షో చూద్దాము. ఇది నా ఆఫీస్. ఓకే ఓకే అంకుల్, నేను ఒక మ్యాజిక్ చూపించిన మీకు. చూపించు. చూసారా, ఇది ఇట్లానే ఉంది, కింద పడట్లేదు. సూపర్. అంకుల్ కి ఆ మాత్రం కూడా తెలియదు, నేను పట్టుకొని ఉన్నాను. మీరు చేయండి మ్యాజిక్. చేస్తాను, బట్ మన షో స్టార్ట్ చేయాలి కదా. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద థర్స్డే స్పెషల్ మస్త్ టైం పాస్ విత్ కాజల్ అండ్ చైతు ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్. షో స్టార్ట్ చేద్దాము విత్ దిస్ పిచ్చి కాజల్. ఇవాళ రియలిస్టిక్ కాజల్ మీరు చూడబోతున్నారు. ముందుగా అయితే సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ తో షో స్టార్ట్ చేస్తాం కాబట్టి మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేద్దాం. ఓన్లీ సర్ప్రైజ్ చేద్దాం విత్ ప్రాంక్ కాల్. హియర్ వి గో. యాక్చువల్ గా ఎవ్రీ థర్స్డే గెటా స్పెషల్ వస్తూ ఉంటాం కదా, నేను గానీ కాజల్ గానీ. అయితే వాళ్ళ గెటా స్పెషల్ లో కాజల్ ని రియలిస్టిక్ గా తీసుకొద్దాము అని చెప్పేసి రియల్ కాజల్ ని తీసుకొచ్చాను. అది గెటా స్పెషల్ అయిపోయింది. ఎస్ కాజల్. అది పువ్వు కాదు నాన్న, ఆకు. హలో హలో హలో, ఎవరండి మాట్లాడేది? నేను శైలజ. చెప్పండి. మరి నేను శైలజ అయితే మీరు రామా? రామ్ చరణ్. ధృవ సినిమా చూసాం, ఇది బాగుంది. ఓకే హ్యాపీ బర్త్డే. సేమ్ టు యూ. ఇక్కడ అక్కడ ఒక పిచ్చాడు, సరిపోయింది. భలే భలే భలే. అంకుల్ మీరు ఎక్కడుంటారు అంకుల్? ఊళ్ళో ఉంటామండి. ఏ ఊరు? పల్లెటూరు అండి. మాది టౌన్ తెలుసా, మాది పెద్ద సిటీ మాది. మరి ఇక్కడ ఇంకో అంకుల్ ఉన్నారు, మాట్లాడండి ఆయనతో. ఓకేనా అంకుల్? ఓకేనండి ఆంటీ. భయ్యా ఎవరంతో మాట్లాడుతున్నావు భయ్యా? హ్యాపీ బర్త్డే అని చెప్తున్నావు. నా బర్త్డే. హలో చైతన్య కదా సార్? ఎస్ సార్, మీ కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ సార్. ఎలా కనిపెట్టారు సార్? సార్ ఫేక్ కాల్ వచ్చింది కదా సార్, అర్థమైంది సార్ మాకు కూడా. రెండు సార్లు మాట్లాడాను. ఫేక్ కాల్? నీది ఫేక్ కాల్, మీ తాతది ఫేక్ కాల్, మాది ఫేక్ కాల్ కాదు, మాది ప్రాంక్ కాల్. ఓకే మేడం.
ఓకే మేడం. ఆ, ఏం మేడం కాజల్ గారు ఎలా ఉన్నారు? భయ్యా నీ పేరేంది భయ్యా? ఏం సార్ సాయి అండి. సాయి గారు ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? మాకు పిడిగా సార్. ఆ? పిడిగా పిడుగురాళ్ళ? సాయి ఓకే ఓకే. సాయి నువ్వు నేను ఇక్కడ ఒక పిచ్చిది, నువ్వు అక్కడ ఒక పిచ్చి సాయి. మాకు మస్ట్ టైం పాస్ పిచ్చి కాదండి, నాకు మెంటల్ అండి. ఏదో ఒకటి. ఓ మీరు ఇంగ్లీష్ మీడియమా? నేను మలయాళం. మలయాళం మీడియమా? పిచ్చిని మలయాళం అవునండి. ఏమంటారు? నేను నేర్చుకోలేదు అంతగా. సరే అంటే ఎప్పుడు కాలేజ్ స్కూల్కి వెళ్ళలేదు. మీరే మాట్లాడండి అంకుల్, ఆయన ఏంటేంటో మాట్లాడుతున్నారు. అవును ఏంటంటే ఓకే. మాట్లాడుతున్నారు పాప అంకుల్. సార్ హలో. ఇలా గెటప్ స్పెషల్ లో కాజల్ రియలిస్టిక్ హలో. కాజల్ మీ ముందుకు తీసుకొచ్చాం సార్, పిచ్చి కాజల్ ని. ఓకే. ఏమనుకోమాకండి సాయి గారు, సర్ప్రైజ్ అయ్యారా? ఆనందంగా ఉందా? మస్తు టైం పాస్. అయ్యాను సార్. మా ఫ్రెండ్ వచ్చి ఎవరు అమ్మాయి మాట్లాడుతున్నారు సార్. అవునా, ఇవ్వండి. మనకేంటంటే ఎవరు ఫోన్ చేయరు కదా తొందరగా అమ్మాయిలు అని చెప్పేసి చెప్తే మా ఊరు వచ్చి అరే ఎవరు మాట్లాడుతున్నారు సార్. నీ కర్మ, ఇప్పుడెప్పుడు ఎవరు అమ్మాయిలు ఫోన్ చేయాలనుకుంటే ఈ రోజే ఆ పిక్చర్ కాల్ చేయాలా? నువ్వేం పాపం చేసుకుంటావు మళ్ళా? సరే ఇంకా నీతో నాకు మాట్లాడే ఇష్టం లేదు, బాయ్ పెట్టేసి ఫోన్. ఓకే ఓకే. హ్యాపీ బర్త్డే. నీతో కట్టిఫ్, నేను నీతో కట్టిఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి ఫర్ హ్యాపీ జాయినింగ్ బర్త్డే us. నీకు కూడా. సేమ్ టు యూ. బాయ్. 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 పిచ్చి దాన్ని చూసి చూసి కాలేజ్ కూడా పిచ్చోళ్ళు లెక్క అయిపోతున్నారు. హ్యాపీ బర్త్డే అయింది బాబాయ్, నా కర్మ కాకపోతే. హ్యాపీ బర్త్డే అంకుల్. హ్యాపీ బర్త్డే తల్లి. అంటే ఎవరైనా హ్యాపీగా ఉంటే వాళ్ళు హ్యాపీ బర్త్డే చెప్పుకుంటారు అంకుల్. అవునా? సరే పిక్చర్ కన్నా ఇంకా హ్యాపీయెస్ట్ పీపుల్ ఎవరుంటారు చెప్పండి? ఈ ప్రపంచంలోనే ఎవరు ఉండరు తెలుసా పిచ్చోళ్ళ కంటే హ్యాపీయెస్ట్ పీపుల్. అమ్మా పిచ్చోళ్ళు అనుకోకూడదమ్మా, నువ్వు పిచ్చిదాన్ని నువ్వు అనుకోకూడదు. నేను హ్యాపీ పీపుల్ కదా, నువ్వు పిచ్చి అంకుల్ కదా, నువ్వు నన్ను ఎప్పుడు పిచ్చి పిచ్చి అంటూ ఉంటావు కదా, సో పిచ్చి నా ముద్దు పేరు అనుకున్నాను అంకుల్. కాదు పిచ్చి కాదమ్మా, నేను ఇక మళ్ళీ పిచ్చి అన్నారు. మీరు నన్ను ముద్దుగా పిచ్చి అని పిలుస్తారు కదా అంకుల్. అవును. ఈ పిచ్చి కాజల్ తో ఇవాళ మస్తు టైం పాస్ మనం ఎంజాయ్ చేయబోతున్నాము. ఏం చేస్తున్నావు తల్లి? నేను అలంకరించుకుంటున్నా. బాగుందా? చాలా బాగుంది, కానీ ఇక్కడ పెట్టుకో. ఎక్కడ? ఇక్కడ. అక్కడ ఇంకొకటి పెట్టుకుంటా. పెట్టుకో. నీకు పెట్టినా అంకుల్? వద్దు పెడతా. అమ్మా ప్లీజ్. please. బోరుతో ఆడుకో కాసేపు నువ్వు. నన్ను బొట్టు పిల్లలతో ఆడుకుంటున్నా. బోరుతో కూడా బొట్టు కాసేపు ఆడు. పిల్లలే. ఆ, చాలా బొట్టు పిల్లలు ఉన్నాయి నా దగ్గర. అవును ఆడుకో. ఈ అంకుల్ ఇంకొకటి పెడతాను ప్లీజ్. తర్వాత పెట్టించుకుంటాను, ఎందుకంటే చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు కదా. పెడుతులే నాకు. నువ్వన్నా పెట్టుకో. మా పిచ్చిదాని కోసం ఏమన్నా చేయాల్సి వస్తుందండి, ఇదేనండి నా కష్టాలు. సో మీరు నాకు ఓదార్పు అంకుల్ పెడతాను తల్లి, మాట్లాడేసి. వాళ్ళకి తెలుసులే అన్ని, రోజు చూస్తున్నారు కదా. ఓకే ఇక్కడ పెట్టుకో. ఓకే ఇప్పుడు ఇక్కడ చాలు, ఒకటి చాలు. నాలాగా పెట్టుకో. మరి కాసేపు అయినాక పెట్టుకుంటాను, కాలర్స్ తో మాట్లాడదాము. చూస్తున్నారు ఓకే? చూస్తున్నారు కదా నా కష్టాలన్నీ కూడా. సో మీరు నాకు ఓదార్పు యాత్ర లెక్క ఓదార్చండి. ఇన్ని కష్టాలు పడుతున్నా నాకు ధైర్యాన్ని మనోభావాన్ని కలిగించండి అని చెప్పేసి కోరుకుంటున్నాము. మీ కమెంట్స్ మస్తు టైం పాస్. మనోభావాన్ని, మనోభావం అంటే మనసులో చాలా కష్టం ఉంటే గనక దాన్ని ఓదార్చడాన్ని మనోభావం అంటారు. మీరు పెట్టుకోండి తల్లి, ఇది షో, చాలా మంది నన్ను చూస్తూ ఉంటారు. ఆయన మనోధైర్యం అంటారు, మనోభావం అన్నారు అంకుల్. మనోధైర్యం. నాకు మనోధైర్యాన్ని ఇవ్వండి. అందుకే మస్తు టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ చేసి అక్కడ మీ కమెంట్స్ పోస్ట్ చేయండి. ఎలా బైరిస్తున్నావు చైతు కాజల్ అని చెప్పేసి చాలా మంది అడుగుతుంటారు కదా. ఆ కష్టాలన్నీ కూడా బొట్టు పెట్టుకోను. ఇప్పుడు నేను నిన్ను కొరికేస్తా. ఓకే, చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళని చెప్పి కాల్ చేస్తాము, వాళ్ళని అడుగుదాము ఎలా దీని నుంచి బయటపడాలి అన్న, కాజల్ని మంచిగా పిచ్చి తగ్గించాలంటే ఏం చేయాలి అనేది. వాళ్ళ దగ్గర ఏమైనా రెమెడీస్ ఉన్నాయేమో కనుక్కుందాము. మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నా ఇంకొకరికి మనం ఇప్పుడు కాల్ చేస్తాం. లెట్స్ కాల్. హలో అంకుల్, నాకు ఒక కాల్ పోయింది. మరి కాసేపు నీ కాల్ నీకు వచ్చేస్తుంది. రావట్లేదు. నేను తెప్పిస్తాను కదా. తెప్పించలేవు. భరత్ అంకుల్ నీ కాలు కావాలని తీసుకెళ్లాడు, దాన్ని కడగడానికి. అది కడిగి తెచ్చాడు, తెచ్చాక నీకు ఇచ్చేస్తా. ఓకే, అడిగి తీసుకొస్తే నా పిచ్చి కూడా పోయితా. అవును. ఓకే, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదామా? మాట్లాడదాం. హలో హలో. హాయ్ అండి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్.
హాయ్ చైతు, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హౌ ఆర్ యూ అండ్ మీ పేరు? నా పేరు మానస ఫ్రమ్ నెల్లూరు. హాయ్ మానస, నెల్లూరులో ఏం చేస్తూ ఉంటావు? హలో మానస ఆంటీ ఏ? మాట్లాడండి ఆంటీ. హాయ్ కాజల్, ఎలా ఉన్నావు? నేను పిచ్చి పిచ్చిగా ఉన్నాను ఆంటీ, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఆంటీ మరేమో నాకు ఒక కాల్ పోయింది. ఏం పోయింది? నా కాల్ ఎక్కడో పోయింది. ఆ, ఎక్కడ పోయింది? భరత్ అంకుల్ తీసుకెళ్ళిపోయాడంట ఆంటీ. ఆ, మరేమో అవునా? మరేమో ఆ కాలు కడిగి అట్లా తీసుకొస్తే అంట నేను మళ్ళీ నార్మల్ అయిపోతానంట ఆంటీ. అవునా, సరే నేను తెప్పిస్తాలే. తెస్తారా? ఆ, అప్పుడు నాకు కొత్త కాలు తీసుకురండి. ఓకే, తీసుకురండి. అక్కడ బురదలో దొల్లే పందికాలు తీసుకురండి, అది పెట్టేద్దాం. అది నీ కాలు అంకుల్. అది నాకు ఆల్రెడీ ఉంది కదా, నీకు లేదు కదా, కొత్తది పెడదామమ్మా. నాకు లేదనుకుంటున్నావా? ఆ. చూపించిన నీకు ఒక మ్యాజిక్. ఆ. అంకుల్ ఫూల్ చేశాను నేను. అంకుల్ ని ఫూల్ అయిపోయాడు చైతు అంకుల్. అవునా, ఫూల్ అయిపోయాడా? ఫూల్ అయిపోయాడు. మానస గారు, మరి నవ్వుతున్నావు కాజల్? మానస గారు, చెప్పు చెప్పు చేదు. నన్ను చూస్తుంటే జాలేయట్లేదా? ఈ పిచ్చి దాంతో ఇన్ని రోజు ఎలా భరించానో, ఎలా భరిస్తున్నానో జాల అనేది కలగట్లేదా? హలో, ఏంటండి నా వాయిస్ వినిపించలేదా మీకు? మా బాబుకి మా వారికి హాయ్ చెప్పు చేతు. మీ వారి పేరేంటి? అంకుల్ కి నేను హాయ్ చెప్తాను. శివ. శివ. శివ అంకుల్ హాయ్. శివ గారి మానస గారి ముద్దుల కొడుకు కూడా హాయ్. ఓకే మానస గారు, ఈ పిచ్చి దానికి పిచ్చి చెప్పు. తగ్గాలంటే మీ దగ్గర ఏమన్నా రెమెడీ ఉందా? ఏమన్నా టిప్ ఉందా? ఈ పిచ్చి దాన్నే భరించలేకపోతున్నారు అంటే మీరు ఇంకా సూపర్ ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us మానస గారు. బాయ్ ఆంటీ. బాయ్ కాజల్, అసలు నాకేం వినిపించట్లేదు, నీకు మాట్లాడడానికి సాటిస్ఫాక్షన్ లేదు. పర్వాలేదు ఆంటీ, నా వాయిస్ వినిపించిందిగా. టీవీలో చూసి చేతి మాటలు కూడా వినండి. ఓకే 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 బాయ్. అంకుల్ నా గోర్లు చూడండి. అమ్మో, నాకు ఇప్పుడు భయం వేస్తుంది. అంకుల్ అంకుల్ మీకు హోలీ చూపించిన? 3, 2, 1 హోలీ హోలీ ఏ రంగా హోలీ. ఇక్కడ రంగు రంగుల బొట్టులు ఉన్నాయి తెలుసా? సూపర్. అంకుల్ అంకుల్ ఇప్పుడేమో రెస్ట్ చేసుకున్న వాళ్ళ నుంచి శేఖర్ అంకుల్ ఉన్నాడు. మాట్లాడదాం శేఖర్ అంకుల్. సూపర్. ఈ రోజు నాకు ఎంత ఆనందంగా ఉందో కాజల్, రియలిస్టిక్ క్యారెక్టర్ అందరూ చూస్తున్నందుకు. రైట్, శేఖర్ కు కాల్ చేద్దాం. శేఖర్ ఎలాంటి టిప్స్ ఇస్తాడో తెలుసుకుందాం. హాయ్ శేఖర్. హలో శేఖర్ అంకుల్ హాయ్. హాయ్ ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను అంకుల్. నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నా. అంకుల్ నాకు గోర్లు రెడ్ గా అయినాయి. ఇంత పెద్ద పెద్ద గోర్లు వచ్చేసినాయి నాకు. ఈ గోర్లతో నిన్ను రక్కేస్తా. నన్ను రెక్కలేవు కదా, నేను రక్కేస్తా. నా దగ్గర పెద్ద పెద్ద గోర్లు ఉన్నాయి. నీ దగ్గర రెడ్ గోర్లు లేవు కదా, నా దగ్గర రెడ్ గోర్లు ఉన్నాయి. సరే అయితే నీ దగ్గర గోర్లు ఉన్నాయి, నా దగ్గర గోర్లు ఉన్నాయి కదా, మన ఇద్దరం కలిసి చైతు అంకుల్ ని రక్కేద్దాం. హాయ్ శేఖర్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ అన్నా, చైతు అన్నా. హాయ్ హాయ్ హాయ్. బాగున్నావా? చాలా బాగున్నా. నువ్వెలా ఉన్నావు శేఖర్? బాగున్నానా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు శేఖర్? నేను చెన్నై అన్నా. చెన్నై. చెన్నై ఏం చేస్తుంటావు చెన్నైలో? ఎనకు తమిళ్ தெரியுமா? தெரியும், கொஞ்சம் கொஞ்சம் தெரியுமாப்பா. எனக்கு தெரியும், உனக்கு தெரியாதா? తెలియదు. ఏం చేస్తుంటావు చెన్నైలో? చెన్నైలోనా వాటర్ కంపెనీ అనియా. ఆల్రెడీ మాట్లాడినట్టున్నావు కదా? ఆల్రెడీ మా షోలో మాట్లాడినట్టున్నావు కదా శేఖర్? అవును మాట్లాడిందని అండి ఇంతకు ముందు. చూసిన శేఖర్ గుర్తుపట్టినాను. అది ఎనీవేస్, ఆ రోజు నార్మల్ కాజల్తో మాట్లాడుంటావు, కానీ ఇలా పిచ్చి కాజల్తో మాట్లాడుతున్నావు. ఇలా మార్నింగ్ డాక్టర్ రాలేదు, ఇంజెక్షన్ ఇవ్వలేదు, అందుకే పిచ్చి కాజల్ అట్లాగే ఉంది. శేఖర్ అంకుల్
ఆంటీ గారు. కాదు విను, శేఖర్ అంకుల్ విను, నీకు ఒక సీక్రెట్ చెప్తా, విను విను విను. చెప్పండి. నీది వాటర్ కంపెనీ కదా, నువ్వు సీక్రెట్ గా వాటర్ తీసుకొచ్చేసేయి, మనం చేతు నెత్తి మీద పోసిద్దాం. సరే. నవ్వాలో వద్దన్నట్టు నవ్వుతున్నావు ఏంటి శేఖర్? సరే శేఖర్, ఈ రోజు రియలిస్టిక్ కాజల్ మనం చూస్తున్నాం, పిచ్చి కాజల్ని. కాజల్ కి పిచ్చి తగ్గాలంటే ఏం చేయాలి? ఒక టిప్ ఏమైనా ఉంటే చెప్పు. పిచ్చి తగ్గాలంటే నైట్ పూట పడుకోవడం మానేయాలి. నైట్ పూట పడుకోవడం మానేయాలా? నువ్వా నేనా? నేనా? అవును. నైట్ పూట పడుకోవడం మానేస్తే పిచ్చి ఎలా తగ్గుద్ది? తగ్గిపోతుంది అంటే అదే ఆలోచించారు. ఎప్పుడు నిద్ర మీద ఉన్నాయి కదా, ఇంకా పిచ్చి రాదు. కాదు, పొద్దునంతా పడుకుంటావు కదా, అది కూడా తెలియదు చేతి. నువ్వు కూడా పిచ్చోళ్ళకే మాట్లాడుతున్నావు. పిచ్చి తగ్గాలంటే రాత్రి పూట పడుకోకూడదా? నా కర్మ, నేను పొద్దున్నేసి నా మొహం నేనే చూసుకొని ఉంటా, అందుకే ఇట్లా జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బై బాయ్. బాయ్ బాయ్. బాయ్ శేఖర్ అంకుల్. ఇవాళ థర్స్డే. యూజువల్లీ థర్స్డే ఏదో గెటప్ లో మీ ముందుకు వచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంటాము, కానీ ఇలా గెటప్ స్పెషల్ ఏమీ లేదు. రియలిస్టిక్ కాజల్ ని, టాబ్లెట్ వేసుకున్నటువంటి కాజల్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. నేను భరించలేను. ఈమెతో పాటు కాలేజ్ కూడా పిచ్చోళ్ళకే మాట్లాడుతున్నారు. ఫైనల్ గా నేను పిచ్చోడ్ అయితానేమో అని చెప్పేసి భయం కూడా వేస్తుంది. అందుకే కాజల్ కి టాబ్లెట్ చైతు అంకుల్ నా నెయిల్స్ అన్ని రెడ్ అయిపోయాయి, చూసావా? టాబ్లెట్ వేసుకోవాలి. పొద్దు నుంచి నువ్వు టాబ్లెట్ వేసుకోలేదు. నాకు వద్దు. నువ్వు టాబ్లెట్ వేసుకోవాలి. నాకు వద్దు. నువ్వు టాబ్లెట్ వేసుకుంటే నీకు బెలూన్ ఇస్తా. అవసరం లేదు, నేను వేసుకోను. టాబ్లెట్ వేసుకోకపోతే ఎట్లాగా? టాబ్లెట్ వేసుకోవాలి కదా, లేకపోతే మమ్మీ డాడీ తంతారు కదా నిన్ను. ఏం తన్నారు? నువ్వు టాబ్లెట్ వేసుకోలేదు అనుకో, నీ మూతి మీద ఉన్నటువంటి లిప్స్టిక్ మొత్తం పోతుంది. వద్దు, పెట్టుకోవడానికి రాదు కదా. వస్తుంది నాకు. రాదు, నువ్వు టాబ్లెట్ వేసుకోవాలి. మా మేకప్ మ్యాన్ మనీ ఉన్నాడు, వేస్తాడు. ఇవన్నీ గుర్తుంటాయి కానీ నీకు షోలో వస్త్రం ఉన్నామని చెప్పేసి గుర్తుండవే. నీకు మేకప్ మ్యాన్ ఉన్నాడని తెలుసు, లిప్స్టిక్ మళ్ళీ వేసుకుంటే నీట్ గా ఉంటదని తెలుసు, కానీ తిన్నగా మాట్లాడడం మాత్రం రాదు. నేను రోజు చేసే పనులు నాకు గుర్తుంటాయి చైతు అంకుల్. ఏమేం చేస్తావు రోజు? నేను రోజు పొద్దున్నే బాత్రూమ్ వెళ్తావు? నిద్ర లేస్తాను. కాదు, రోజు పొద్దున లేసి నిద్ర లేసి రెడీ అయ్యి అంతా చేస్తావు, పొద్దున టాబ్లెట్ కూడా వేసుకుంటావు కదా, మరి మర్చిపోయావు కదా, అందుకే టాబ్లెట్. నాకు టిఫిన్ తినడమే తెలుసు, టాబ్లెట్ వేసుకోవడం తెలీదు. నేను నీకు తినిపిస్తాను, తినిపిస్తే దాంతో పాటు టాబ్లెట్ కూడా వేసుకుంటావా లేదా? లేదు. నా కోపం తెప్పించానుకో, కొట్టేస్తా చెప్తున్నా కాదు. ముందే నేను కొట్టేస్తాను, నేనే కొట్టేస్తాను. నీకు అల్లరి ఎక్కువ అవుతుంది బాగా. టాబ్లెట్ వేసుకుంటా? టాబ్లెట్ వేసుకో. వేసుకున్నాను. చిన్న పిల్లని కొడుతున్నా. నేను వేసుకోను. చేపట్టు. నేను పట్టను. చేపట్టు. నేను నిన్నే కొడతాను. గట్టిగా కొడుతున్నాడు చచ్చినాడు. ఒకసారి నేను చెయ్యి అంకల్. చూసావా, నువ్వు గట్టిగా తంతే నేను గట్టిగా కొరకలేను అనుకుంటున్నావా? నీకు బాగా ఎక్కువ. చూడండి ఎలా కొరికేస్తుందో పిచ్చిది. దీంతో ఇలాగే రోజు భరించాల్సి వస్తుంది. మీకోసం, మీ అందరికీ మస్తు టైంపాస్ చేయడం కోసం ఇలాంటివన్నీ. ఇంకా లోపల చాలా ఉన్నాయి, చూపించలేను కానీ. లోపలనా? కొరికి నీ కాదులే. టాబ్లెట్ వేసుకుంటావా లేదా? నేను ఎప్పుడు కొట్టలేదు. నువ్వు టాబ్లెట్ వేసుకుంటావా లేదా? వేసుకోను. చచ్చిపో. ఈ పిచ్చిదాన్ని మనం ఇలాగే భరిద్దాం, ఏమీ చేయలేం. అది టాబ్లెట్ వేసుకోదు, అది అది మూడ్ లోకి రాదు, ఈ పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటుంది, పిచ్చి పిచ్చిగా షో చేస్తూనే ఉంటుంది. నాకు వస్తుంది పిచ్చి. సరే, ఇప్పుడైతే రిజిస్టర్ చేసుకున్నటువంటి ఇంకో పిచ్చి కాల్, సారీ ఇంకొక కాలర్ కి మనం కాల్ చేద్దాం. ఓకే, హలో, హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హలో, హాయ్ ఆంటీ, నీ పేరేంటి ఆంటీ? హాయ్, వాట్స్ యువర్ నేమ్? దివ్య. హాయ్ దివ్య, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఎలా ఉన్నావు? కంప్యూటర్. మీరు? చాలా చాలా బాగున్నాం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు దివ్య? సార్ నిజామాబాద్. నిజామాబాద్. ఏం చేస్తూ ఉంటావు? హలో దివ్య ఆంటీ. దివ్య ఆంటీ, నేను కాజల్ మస్త్ టైం పాస్ నుంచి మాట్లాడుతున్నాను. అవునా? అవునాంటీ, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా, మీరు? చాలా బాగున్నాను ఆంటీ. ఎక్కడి నుంచి? నిజామాబాద్. నిజామాబాద్. ఏం చేస్తూ ఉంటారు? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయరా?
నేను 4th క్లాస్ ఆ. తెలుసా? 4th క్లాస్. ఎన్నోసారి ఈ 4th క్లాస్. అదే 30 సంవత్సరాల క్రితం 4th క్లాస్, ఎన్నోసారి కాదు. 20 సంవత్సరాల క్రితం అంకుల్. కాదు నాన్న, నీకు తెలియదు నీ ఏజ్. హలో దివ్య. చైతు. దివ్య, ఇలా గెట స్పెషల్ లో రియలిస్టిక్ కాజల్ మీకు చూపిస్తున్నాము. ద కాజల్ రియల్ గా ఎలా ఉంటది, మన యాంకర్ కాజల్ కాకుండా బయట కాజల్ ఎలా ఉంటుందో ఈ రోజు ఉంది షోలో. సో కాజల్ పిచ్చి తగ్గాలంటే ఏం చేయాలి, నువ్వేమన్నా టిప్ చెప్పాలంటే ఏం చెప్తావు? పిచ్చి తగ్గాలంటే కాజల్ అవ్వకుండా ఉంటే చాలు. కాజల్ అరవకుండా ఉంటే చాలు పిచ్చి తగ్గిపోద్దా? అవును. ఆమె జోక్ వేసారు. కాదు నాన్న, ఆమె అరవకుండా ఉంటే కాదు, కాజల్ అలగకుండా ఉంటే పిచ్చి తగ్గుద్దంట. సో అలగడం మానేసాయి. అలాగే. నేనేం అలిగాను? నువ్వు అడుగుతూ ఉంటావు, నీకు తెలియలే. ఎనీవేస్ దివ్య, మీలో ఎవరైనా పిచ్చోళ్ళు ఉన్నారా? కాజల్ లాంటి పిచ్చోళ్ళు నీ గ్యాంగ్ లో ఎవరైనా ఉన్నారా? ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ అందరు కాజల్ టైప్. ఏం చెప్తూ ఉంటారు కాజల్ టైప్ అంటే? చెప్పు ఒక 2 విషయాలు. కాజల్ ఆడడం, కాజల్ పక్కన వాళ్ళ తల వినడం. కాజల్ లెక్కే పక్కన వాళ్ళని సావ దబ్బడం, ఏదేదో మాట్లాడడం, పిచ్చి పిచ్చిగా పనులు చేయడం, అంతేనా? పక్కన వాళ్ళ బుర్ర వినడం. ఎగ్జాక్ట్లీ. టేస్టీ ఉంటది బుర్ర. సూపర్. ఎనీవేస్ దివ్య, ఎవరికైనా ఏమైనా చెప్పాలా? నా ఫ్రెండ్స్ అందరికి హాయ్. బెస్ట్ ప్రగతి డిగ్రీ కాలేజ్ ఫ్రెండ్స్ అందరికి. ప్రగతి డిగ్రీ కాలేజ్ లో ఉన్నటువంటి పిచ్చి అమ్మాయిలందరికీ, కాజల్ లాంటి పిచ్చోళ్ళందరికీ స్పెషల్ గా హాయ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ చైతు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us దివ్య. బాయ్. బాయ్ ఆంటీ. బాయ్ కాజల్, థ్యాంక్ యూ. బాయ్. ఇగో ఇప్పుడు నువ్వు టాబ్లెట్ వేసుకున్నావు అనుకో, నేను నీకు గిఫ్ట్ ఇస్తా. నీకు గిఫ్ట్స్ అంటే ఇష్టం కదా? ఇష్టం లేదు ఇప్పుడు. ఎందుకు? అంతే. అయినా నువ్వు ఎప్పుడన్నా నాకు ఏమైనా గిఫ్ట్ ఇచ్చావా ఏంటి నేను నమ్మడానికి? నేనే పెద్ద గిఫ్ట్ కదా నీకు. నేను ఏం మళ్ళీ గిఫ్ట్? నువ్వు తొక్కలో గిఫ్ట్. నేను లేకపోతే నీకు బతికేలేదు, అది ఆలోచించు నువ్వు ఒకసారి. పిగ్గి గిఫ్ట్. నువ్వు పిగ్గి అంకుల్. నువ్వు చూసిన వాళ్ళకి తెలుసు పిగ్గి మూతి పిగ్గి ముగ్గు ఎవరికి ఉందో. నీకే ఉంది, అందరికి తెలుసు. ఏది? పిగ్గి మూతి మూతి, చూపించు ఒకసారి. పిగ్గి మూతి, పిగ్గి ముక్కుతో పాటు పిగ్గి వాయిస్, పిగ్గి బాడీ, పిగ్గి కలర్ అన్ని నీకున్నాయి. అది ఒకసారి నీ మూతి చూపించు. అదొక్కటి చాలు. ఎవరు పందో ఎవరు పంది లెక్కుంటారు చూపించడానికి. నాది చాలా బ్యూటిఫుల్ మూతి నాది. అమ్మో, నాని బ్యూటిఫుల్ మూతి అంటే బ్యూటిఫుల్ పంది అనొచ్చు తెలుసా, అగ్లీ పంది అనవసరం లేదు. ఎనీవేస్, పందుల గురించి కాదు ఈరోజు మనం మాట్లాడుతుంది మస్తు టైం పాస్ లో. కాజల్ కి పిచ్చి తగ్గాలంటే ఏమేమి చేయాలో మీ మెసేజెస్ అన్ని కూడా నాకు 7732077321 నెంబర్ కి వాట్సాప్ చేయండి, లేదా మస్తు టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ చేసి అక్కడ మీ కమెంట్స్ ని పోస్ట్ నువ్వు చేయండి. నన్ను హర్ట్ చేసావు. చాలా మంది రిజిస్టర్ కూడా చేసుకున్నారు. వాళ్ళ నుంచి రైట్ నో మనం సుశాంత్ కి కాల్ చేయాలి. సుశాంత్ కి కాల్ చేసి కాజల్ పిచ్చి తగ్గాలంటే ఏం చేయాలి, మనోడి దగ్గర ఏమైనా టిప్ ఉందో తెలుసుకుందాం. ఓకే, ఎందుకంటే ఇది టాబ్లెట్ వేసుకోవట్లేదు. టాబ్లెట్ వేసుకుంటే ఎవరి హెల్ప్ అవసరం లేదు, ఇదే మొత్తం క్లియర్ చేస్తుంది, కాజల్ ని సెట్ చేస్తుంది. కానీ ఇది వేసుకోవట్లేదు కాబట్టి టిప్స్ అడుగుతున్నాం. సో లెట్స్ కాల్ సుశాంత్. ఏం కావాలి? అలాగే ఉండు, అలాగే ఉండు. హాయ్ సుశాంత్ అంకుల్. హాయ్ కాజల్ ఆంటీ. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి అంకుల్? వరంగల్. హాయ్, వెల్కమ్ టు మస్తు టైం పాస్. ఎలా ఉన్నారు సుశాంత్? అంకుల్ వాయిస్ మారిపోయింది. హౌ ఆర్ యు అన్న? ఐఎమ్ సూపర్ ఫైన్ సుశాంత్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం చేస్తుంటావు? యానిమేషన్ అన్న. ఏ సేమ్ పించ్, హై ఫై. హై ఫై. అంకుల్ ఇందాక నీ వాయిస్ అమ్మాయి వాయిస్ లో వచ్చింది. ఎలా వచ్చింది? ఇలానే వచ్చింది, సేమ్. నా భలే ఉంది అంకుల్ మీ వాయిస్. ఇప్పుడు వరంగల్ పిక్చర్. థ్యాంక్ యూ. మీది కూడా ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. మరేమో అంకుల్ యానిమేషన్ లో మరి నా బొమ్మ వేస్తావా? చేస్తానండి. వేసే అంకుల్. నువ్వు నన్ను ఆంటీ అనకూడదు, నేను చిన్న పిల్లని 4th క్లాస్ నీకు చదువుతున్నా. ఇవన్నీ తెలిసే నిన్ను ఆంటీ అనకూడదు, నేను ముసలి అనకూడదు, నీకు పిచ్చి అనకూడదు, ఇవన్నీ తెలుసు. కానీ కిచెన్గా కూర్చొని చేయాలని మాత్రం తెలియదే. నువ్వే చెప్పావు కదా అంకుల్ ఎదగాలి పాడుతూ అని. ఎదిగాను పాడుతూ. మళ్ళీ ఏం మాట? యానిమేషన్ లో పిక్చర్ బొమ్మలు వేస్తే బామ బొమ్మలు వస్తాయంట. ఏదో ఒక బొమ్మ, నా బొమ్మ వేయి అంకుల్, నా బొమ్మ వేయి. ఇస్తాను. మరి బామ్మలాగా ఉంటే నన్ను ఏమనద్దు మరి. అది నీ టాలెంట్ అంకుల్. బామలా ఉండడం ఏంటి, బామలే కదా, నువ్వు ఫోటో వేస్తే అదే వస్తుంది. నువ్వు ఊరుకో, ఇట్లాంటి వాటికి ప్రశాంత్ ఎఫెక్ట్ అయ్యాడు. సరే బాబాయ్,
చైతు బాబా. ఇగో ఈ కాజల్ కి పిచ్చి తగ్గాలంటే నీ దగ్గర ఉన్నటువంటి టిప్ ఏంటో చెప్పు బాబాయ్. కాజల్ పిచ్చి తగ్గాలంటే ఏం చేయాలి? కాజల్ పిచ్చి తగ్గాలంటే ఫస్ట్ పిచ్చి హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ పిచ్చి హాస్పిటల్కి వెళ్ళాం బాబాయ్, రోజు ట్రీట్మెంట్ చేస్తున్నాం కాబట్టి రోజు షోలో వేస్తూ ఉంది. ఈ రోజు ఆ డాక్టర్ రాలేదు, ఇంజక్షన్ ఇవ్వలేదు, అందుకే ఈ పిచ్చి అలాగే ఉంది, అలాగే తీసుకొని వచ్చే షోకి. మనం కూడా తీసుకొని వెళ్దాం పిచ్చి హాస్పిటల్ కి. ఒకటే వెళ్ళినట్టుంది. వాడు ఏదో చెప్తున్నాడు, ఒక నిమిషం ఉండు, చెప్పు సుశాంత్. అడ్మిట్ చేసుకోలే కావచ్చు పిచ్చి హాస్పిటల్లో, మనం పోయి అడ్మిట్ చేద్దామంటున్నా. అడ్మిట్ చేసుకున్నారు సుశాంత్, రోజు ట్రీట్మెంట్ ఇస్తున్నారు, కానీ వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వలేదు, అందుకే కాజల్ ఇంకా పిచ్చి అలాగే ఉంది. సుశాంత్ అంకుల్, చైతు అంకుల్ ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు నా కొమ్మని ఎరిపేశాడు. సరే బాబాయ్, ఏదైనా ఒక టిప్ ఉంటే చెప్పవా? ఈ రోజు కాజల్ కి పిచ్చి తగ్గిపోవాలి, ఏం చేయాలి? ఎవరితో మాట్లాడుకుంటే సైలెంట్ గా ఉన్నాం, పిచ్చి తగ్గిపోతుంది. అది అసలు నార్మల్ గానే కాజల్ దేవచ్చు, ఇంకా పిచ్చి దానిలో ఉంటే దాన్ని ఆపలేము. సరే ఓ పంచి, కాజల్ పిచ్చి తగ్గాలంటే నాకు అనిపిస్తుంది ఒక పాట పాడితే, దానికి పాటలు ఇష్టం కాబట్టి కాజల్ పిచ్చి తగ్గే ఛాన్సెస్ నాకు కనిపిస్తుంది. ఒక పాట పాడతావా? ఒక పాట పాడితే ఇంకా పిచ్చి పెరుగుతుంది కానీ తగ్గదు. ముళ్ళుతోనే తీయాలి కదా, అందుకే పాట పాడు. నీ పిచ్చి పాట విని నా పిచ్చి తగ్గిద్దాము, చూద్దాం. ముళ్ళుని ముళ్ళుతో తిరిగితే ఒక్కొక్కసారి ముళ్ళు కూడా విరిగిపోతుంది కదా. సరే ఎనియో ఏదో ఒక పాట పాడు, ఆ పాటతో కాజల్ పిచ్చి తగ్గుద్దామో ప్రయత్నిద్దాం. నువ్వైతే పాట షురూ చేయి. వెరీ గుడ్ గర్ల్. కర్మరా ఉన్నాయంట నాలో, విన్నావా మిస్టర్? నిన్ను కాదు పాడమంది, నిన్ను కాదు పాడమంది, నువ్వు పాడు సుశాంత్, పాడు. నాకు అంతే వచ్చినామా. అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ సుశాంత్. కీప్ వాచింగ్, కీప్ మిస్ కాలింగ్. ఓకే, థ్యాంక్ యూ మామా. బాయ్ బాయ్ సుశాంత్ అంకుల్. బాయ్ బాయ్ బాయ్. ఇప్పుడు తెలిసిందా ఎవరికి పిచ్చి? ఈ చైతు అంకుల్ కి పిచ్చి. టేబుల్ ని తీసుకొని టప్పా టప్పా కొట్టేసుకుంటున్నాడు. అరే ఒక్క పిచ్చి దాంతోనే ఇంత బాధపడుతున్నాను పొద్దు నుంచి అనుకుంటే, ప్రతి కాలర్ అట్లాగే తయారవుతుంటే ఏం చేయాలి? అంకుల్ నేను పాట పాడతాను. నువ్వా? ఆ పాట కంప్లీట్ చేస్తాను అంకుల్. ఓకే, నేను పాడిస్తాను మరి కాసేపట్లో. నువ్వు పాట పాడాలంటే టాబ్లెట్ వేసుకోవాలి, టాబ్లెట్ వేసుకుంటే పాట పాడిస్తా. నువ్వు ఎందుకు కొట్టావు? ఎక్కువ చేసినావు అనుకో ఇంకా కొడతాను చెప్తున్నా. పిచ్చి తగ్గాలి అంటే ఏం చేయాలి? 10 విధాలుగా పిచ్చి ఉంటది, అందులో ఒక రకమైన పిచ్చి ఇదిగో మీ కళ్ళ ముందే ఉంది. ఈ పిచ్చి తగ్గాలంటే ఏం చేయాలో మీరు మాకు 7732077321 ఈ నెంబర్ కి మీ సలహాలు సూచనలు అన్ని కూడా పంపించారనుకోండి, మీరు నాకు ఎంతో పుణ్యం చేసిన వాళ్ళు అవుతారో, ఆ పుణ్యం అంతా మీరే కూడగట్టుకొని హ్యాపీగా బతుకు ఎంజాయ్ చేసుకోవచ్చు. తెలుసు నన్ను అడిగితే ప్లీజ్ హెల్ప్ మీ. టైం పాస్ చేయాలి, అది కూడా తెలీదు అంకుల్ కి. అయినా పిచ్చి పలు రకాలు. ఒకటి కాజల్ లాంటి పిచ్చి, అంటే ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండే పిచ్చి. ఇంకొకటి చైతు లాంటి పిచ్చి, ఎప్పుడు ఈగోయిస్టిక్ గా ఈగోని బాగా తల దాకా తెచ్చుకొని ఈగోయిస్టిక్ గా బిహేవ్ చేయడం చైతు లాంటి పిచ్చి. ఇంకొకటి సాఫ్ట్ పిచ్చి, మన భరత్ లాంటి పిచ్చి, ఎప్పుడు సాఫ్ట్ గా ఉండడం, కామ్ గా ఉండడం, కూల్ గా ఉండడం, అది కూల్ గా ఉండే పిచ్చి. ఇంకొకటి మన ప్రశాంత్ లాంటి పిచ్చి, ఎడిటింగ్లు వేయడం, ఎఫెక్ట్లు వేయడం, హార్ట్ షేప్ వేయడం, డిస్కో చేయడం, ఇట్లాంటిది మన ప్రశాంత్ లాంటి పిచ్చి, అంటే క్రియేటివ్ పిచ్చి. ఇలా చాలా చాలా రకాల పిచ్చులు ఉంటాయి చేతు. ఆ పిచ్చులన్నీ ఏమో కానీ తెలియగా నమస్కారం, ఈ పిచ్చులు మాత్రం భరించాల్సి వస్తుందండి. హెల్ప్ చేయండి, చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళ నుంచి ఒకరికి ఫోన్ చేద్దాం. ఓకే, ఎవరికి కాల్ చేద్దాం చిట్టి? ఎవరికి కాల్ చేయమంటే వాళ్ళకి కాల్ చేస్తావా అంకుల్? అవును. అవునా అంకుల్? అయితే భరత్ కి కాల్ చేయి. ఓకే, ది కాలింగ్ భరత్. థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ రిజిస్టర్ చేసుకున్నందుకు. నమ్మేశాడు అంకుల్. కాల్ చేయమంది డైరెక్టర్ భరత్ కి, నువ్వు కాలర్ భరత్ అనుకున్నావు. నమ్మేశాడు. బాబు భరత్, ఎవరో ఒకరు మాట్లాడండి. భరత్, హలో. నమ్మేశాడు. భరత్ కాదు ఉన్నది లైన్ లో, ఎవరున్నాడు చూద్దాం. హలో అంకుల్, నాకు ఆకలిస్తుంది. నాకు ఆకలిస్తుంది, కానీ మనం షో అయ్యేంత వరకు ఇక్కడే కూర్చోవాలి. ఇందాక బ్రేక్ లో ఏం పీకావు అంకుల్? నేను కావాలా? పీకావు అంకుల్? పీకా అనిపించింది. పీకా నాకు కూడా నేను పీక్తా. నీకున్నాయిగా, పీక్కో. ఎక్కడ లేవు అంకుల్. కింద పడి తీసుకో. ఎక్కడ? ఓ ఇక్కడ ఉన్నాయా? సారీ, ఇగో పీక్కో.
థ్యాంక్స్ అంకుల్. నీకు ఇష్టం కదా ఆకలి పీకడం అంటే? కాదు అంకుల్, నాకు పీకడం అంటే ఇష్టం లేదు, నాకు పెంచడం హలో హలో, హాయ్ అరవింద్ అంకుల్. ఎలా ఉన్నారు అరవింద్? సూపర్ అన్న, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను దిల్సుకున్నారన్నా. హైదరాబాద్. ఏం చేస్తూ ఉంటావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ అన్నా. Alright. అంకుల్ చైతు అంకుల్ నన్ను తిట్టాడు. హాయ్ హాయ్, చైతు అంకుల్ నన్ను తిట్టాడు. నువ్వు తిట్టు చైతు అంకుల్ ని. దేనికక్క? ఏమో అంకుల్, ఎందుకు తిట్టాడో. వాడు పిచ్చోడైపోతున్నాడు నాతో పాటు. అంకుల్ ఏంటి నువ్వు పిచ్చావా లేక నువ్వు మాట్లాడుతున్నావు? నేను 4th క్లాస్ చదువుతున్నా కదా అంకుల్, అందుకే. నువ్వు 4th క్లాస్ ఇప్పుడు? ఇవాళ గెటప్ స్పెషల్ అంకుల్. కానీ గెటప్ లో లేదు, రియలిస్టిక్ క్యారెక్టర్ లో ఉంది కాజల్. ఆల్రెడీ నువ్వు పిక్చర్ పెట్టినా ఉంటుంది అక్క, మళ్ళీ గెటప్ ఎందుకు? అయితే తిట్టచ్చా అంకుల్? చూడు నన్ను తిట్టాడు వీడు. తిట్టకపోతే బాధపడాలి అక్క, చేద్దాం తిట్టే బాధపడద్దు. వాడికి అలవాటే కదా తిట్టడం. అవును. ఇగో ఈ రోజు మస్తు టైం పాస్ లో రియలిస్టిక్ కాజల్ అందరికీ చూపిస్తున్నాం. అసలు కాజల్ ఎలా ఉంటుంది బయట అనేది టాబ్లెట్ ఇవ్వకుండా తీసుకుని వచ్చాం షోకి. ఓకే ఓకే ఓకే. సో రోజు కాజల్ ని నేను మా డైరెక్టర్ భరత్ భరించలేకపోతున్నాం, దాని పిచ్చి అస్సలు భరించలేకపోతున్నాము. ఆ పిచ్చి మొత్తం ముదిరిపోయింది కాబట్టి దాన్ని క్యూర్ చేయడం కోసం మీ అందరికీ తెలియజేసి మీరు ఇచ్చేటువంటి టిప్స్ తో దాని పిచ్చి తగ్గించాలనుకుంటున్నాం. సో పిచ్చి తగ్గాలంటే ఏం చేయాలి, నువ్వు అందించు ఒక టిప్. పిచ్చి తగ్గాలంటే ఏం చేయాలి? నన్ను షో కాజల్ అక్క ఒక్కదానికి ఇచ్చేయాలి, పిచ్చి తగ్గేస్తుంది. మంచి మాట చెప్పావు అరవింద్ అంకుల్, ఐ లవ్ యూ. అప్పుడు నేను బయటికి వెళ్ళి పిక్చర్లకి తిరుగుతా, మస్తు మస్తు టైం పాస్ అని చెప్పి. అప్పుడు ఇద్దరిని తీసుకొచ్చి ఒకటే తన కూర్చోబెడతారన్నా. సో కాజల్ పిచ్చి తగ్గాలంటే నన్ను కూడా పిక్చర్ లెక్క అయితే ఇద్దరం పిచ్చి పిచ్చిగా షో చేయాలి అంటావు, అంతేనా? అవును. వద్దు బాబాయ్, అలాంటి పిచ్చి మాకొద్దు. అన్న మీ షో సూపర్ అన్న అసలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అరవింద్ అంకుల్, నాకు నువ్వు బాగా నచ్చావు. నేను ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాను, లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటాను అంకుల్. పెళ్లి చేసుకుంటావా? ఓకే అక్క, ఓకే. అంకుల్స్ కి పెళ్లి చేసుకోవద్దు, నేను ఇంకా చిన్న పిల్లని. అంకుల్స్ కి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అంకుల్స్ నే పెళ్లి చేసుకోవాలి. నేను ఇంకా పెద్ద అమ్మాయి అయ్యాక అప్పుడు చేసుకుంటావా? అమ్మ నన్ను పెద్దోళ్ళు చేసేస్తున్నారు అన్న మీ ఇద్దరు కలిసి. నేనేం చేయట్లేదు బాబాయ్, అది అంకుల్ అని పిలుస్తుంది. నాకు తెలుసు అరవింద్, నువ్వు నీ ఏజ్ నీ గేజ్ అన్ని తెలుసులే. నీకెలా తెలుసు? షోలో చూస్తుంటాను. ఓకే, నైస్ టాకింగ్ టు యు అంకుల్, థ్యాంక్ యూ సో అన్న మచ్. చూపన్నా, చెప్పు అరవింద్. మా చెల్లి ప్రమదాకి హాయ్ చెప్పండి. మీ చెల్లి ప్రమాదాకి స్పెషల్ గా హాయ్. ఎలాంటి ప్రమాదాలు జరగకూడదని చెప్పేసి కోరుకుంటున్నాను. ప్రమాద కాదు, ప్రమోద. ఏ పేరు? ప్రమద. అంకుల్ కి పేరు కూడా తెలియదు. ఒక్క నిమిషం ఉండవమ్మ తల్లి. హలో, ఏం పేరు? ప్రమద, PRAMADHA. ప్రమద. ప్రమదనా? ప్రమాదాకి ఎలాంటి ప్రమాదాలు జరగకూడదు అని చెప్పేసి ఒక స్పెషల్ హాయ్ మరొకసారి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. కర్మ కాకపోతే థ్యాంక్ యూ బాబాయ్, బాయ్ బాయ్ అరవింద్ అంకుల్. ప్రమద ఆంటీకి స్పెషల్ హాయ్. నాకు నీకు ఇవ్వను అంకుల్, నీకు ఒకటి ఇస్తాను నేను. ఏంటి? ఫు. నేను లేచాననుకో అలా ఇలా ఉండదు తెలుసా? ఎలా ఉంటది? నాకే తెలియదు ఎలా ఉంటుందో. పిగ్గలా ఉంటావు. సరే, రైట్ నౌ అయితే ఇట్స్ టైం ఫర్ ప్రాంక్ కాల్. చెప్పు ఇట్లా ఇట్లా ఎట్లా అని. నేను బాగా అంటాను కదా. ఎస్, ఇట్స్ టైం ఫర్ ప్రాంక్ కాల్. ఎస్, హరీష్ మనం రిక్వెస్ట్ చేశాడు వాళ్ళ ఫ్రెండ్ విజయ్ కి కాల్ చేసి ప్రాంక్ చేయమని చెప్పేసి. గోదావరి కన్లో ఉంటాడు అండ్ విజయ్ వచ్చేసి అల్లు అర్జున్ కి బీభత్సమైన ఫ్యాన్ అంట. సో రైట్ నో మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి ఒక కాంటెస్ట్ రన్ చేస్తున్నాము. వెరీ నా అల్లు అర్జున్ ని కలిసే ఛాన్స్ కల్పిస్తున్నాం. సో లెట్స్ కాల్ విజయ్ అండ్ లెట్స్ ప్రాంక్ విజయ్. హలో హలో, కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ విజయ్? విజయ్. హాయ్ విజయ్ గారు, నమస్తే అండి. మేము గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ నుంచి మాట్లాడుతున్నాం. గీతా ఆర్ట్స్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి. మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డేటా మా దగ్గర ఉంది, వాళ్ళకి ఫోన్లు చేస్తున్నాము. అల్లు అర్జున్ గురించి 3 క్వశ్చన్స్ అడుగుతాం సార్. రైట్ ఆన్సర్స్ ఇస్తే కమింగ్ వీక్ లో మీరు నెక్స్ట్ వీకెండ్ అల్లు అర్జున్ ని కలిసే ఛాన్స్ కల్పిస్తున్నాం సార్. సరే అండి. రెడీయా సార్? మీరు అల్లు అర్జున్ కి ఫ్యానే కదండి? అవునండి. ఓకే, అల్లు అర్జున్ గురించి 3 క్వశ్చన్స్ అడుగుతానండి. రైట్ ఆన్సర్ చెప్తే అల్లు అర్జున్ కలవచ్చు. ఓకేనా? ఓకే అండి. ఓకే, అల్లు అర్జున్ ముద్దు పేరు ఏంటి సార్? బన్నీ.
రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్ సార్. అండ్ యువర్ సెకండ్ క్వశ్చన్, అల్లు అర్జున్ వైఫ్ పేరేంటి సార్? హలో, అల్లు అర్జున్ వైఫ్ పేరేంటి? స్నేహారెడ్డి. సూపర్, కంగ్రాచులేషన్స్, రైట్ ఆన్సర్. హలో సార్ ఫైనల్ థర్డ్ క్వశ్చన్ చెప్పండి. సార్. చెప్పండి. ఇది కనుక రైట్ ఆన్సర్ చెప్తే నెక్స్ట్ వీకెండ్ మీరు అల్లు అర్జున్ కలిసే ఛాన్స్ ఉంటుందండి. ఓకే, యా. అల్లు అర్జున్ వేసుకునే ప్యాంట్ బ్రాండ్ ఏంటి సార్? ఒక్క బ్రాండ్ ఎందుకు వేసుకుంటాడండి? స్టైల్ ఇస్తారు కాబట్టి ఎన్నో బ్రాండ్లు వేసుకుంటారు. లేదండి, స్టైలింగ్ స్టార్ కి ఉండదా? చాలా ఫేవరెట్ బ్రాండ్ ఒకటి ఉందండి, ఫ్యాన్స్ అందరికీ తెలుసు ఆయన వేసుకునే బ్రాండ్. మేము అడిగేది ప్యాంట్ బ్రాండ్ అండి, వేరే బ్రాండ్ కాదు. ఓకే, పాయింట్ బ్రాండ్ కాదండి, చాలా డ్రెస్ వేసుకుంటాడు. ఒక్క బ్రాండ్ అని ఏం లేదండి. ఆయన రెగ్యులర్ గా వేసుకునే బ్రాండ్, ఆయన ఫేవరెట్ బ్రాండ్ ఒకటి ఉందండి, ఫ్యాన్స్ అందరికీ తెలుసు ఆ బ్రాండ్. చాలా మంది ఫ్యాన్స్ ఆ బ్రాండ్ డ్రెస్సెస్ తీసుకొచ్చి గిఫ్ట్స్ కూడా ఇస్తూ ఉంటారండి. అవునా? సరే ఓకేనండి, మీకోసం ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నా. ఓకే, చెప్పండి. యా. అల్లు అర్జున్ రీసెంట్ గా అనుష్కతో కలిసి యాక్ట్ చేసిన సినిమా పేరేంటి? అల్లు అర్జున్ అనుష్క కలిసి నటించిన సినిమా. అల్లు అర్జున్ అనుష్కనా అండి? Yes. హైదరాబాద్. రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. ఈ వీకెండ్ మన గీతా ప్రొడక్షన్స్ ఆఫీస్ లో మీరు కలుస్తున్నారు అల్లు అర్జున్ ని. థ్యాంక్ యూ అండి. డీటెయిల్స్ అన్ని చెప్తాం. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నేనా అండి? గోదావరి. గోదావరి కానీ. ఆల్ రైట్, మీరు ఏం చేస్తూ ఉంటారండి? స్టూడెంట్ అండి. వెరీ గుడ్ సార్. మీకు నెక్స్ట్ వీకెండ్ అంటే నెక్స్ట్ సండే మీరు హైదరాబాద్ కి రావాల్సి ఉంటుంది. ఓకేనా? ఓకే అండి. యా, బస్ టికెట్ అన్ని తీసుకొని మీరే రావాలి సార్ ఇక్కడ హైదరాబాద్ కి. ఎక్కడండి? ఎక్కడ కలవడం? ఒక నెంబర్ చెప్తాను, రాసుకోండి సార్. ఫోన్ నెంబర్ చెప్పండి. 77 7 320 320 77 77 321. 321. యా, ఓకే అండి. ఈ నెంబర్ కి కాల్ చేయండి. ఈ నెంబర్ హరీష్ అండి పేరు. అవునండి. ఈ అబ్బాయి మీకు మిగతా డీటెయిల్స్ అన్ని చెప్తాడు. ఓకేనా? ఓకే అండి. ఓకేనండి, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? గుర్తుపట్టలేదండి మీరు. ఏంటండి? మీరు ఎవరో గుర్తుపట్టలేదు. నేను ఎవరో గుర్తుకోవడానికి నేను చెప్పాను కదా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నా అని. ఏమండి? నమ్మట్లేదా? నమ్మబుద్ధి కావట్లేదా? నమ్మట్లేదండి. అవునండి, మీరు నమ్మకూడదు, ఎందుకంటే ఇది నిజం కాదు, ఇదంతా కూడా ప్రాంక్. మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్. అయ్యో, ఎవరండి శ్రీముఖి లెక్క మాట్లాడేది? నేను కాజల్ని మాట్లాడుతున్నాను. అమ్మో 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 అంట భయపడుతున్నాడు కాజల్ గారు. నీకు అంతే అర్థమవుతుంది అంకుల్. నువ్వు హ్యాపీ ఫీల్ అయ్యావు కదా? అవునండి. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. నీ ఫ్రెండ్ హరీష్ మాకు మెసేజ్ చేసిండు విజయ్ నిన్ను ప్రాంక్ చేయమని చెప్పి. ఎవరు? హరీష్ రిక్వెస్ట్ చేశాడు నిన్ను ప్రాంక్ చేయమని చెప్పి, అందుకే కాల్ చేసి ప్రాంక్ చేసాం. మస్త్ టైం పాస్ అవునా అండి? అవును. ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ నుంచి ప్రాంక్ కాల్ ఇది. అబ్బో, ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే మీ ఫ్రెండ్ హరీష్ అడుగు, ఎందుకు ప్రాంక్ కాల్ చేయించావు నాకు అని. ఓకేనా? ఓకే అండి, మీకు కంపల్సరీ ఆస్కార్ ఇప్పిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. బాయ్. ఏంటో ఈ మధ్య జనాలు రియలిస్టిక్ గా మాట్లాడుతుంటే ఆస్కార్ అవార్డులు ఇస్తామంటారు. వాళ్ళు నటిస్తున్నట్టు అనుకుంటున్నారు, కానీ అది నిజ జీవితం అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు గమనిస్తారు అర్థం కావట్లేదు. ఇది కాజల్ నటించడం కాదు, ఇదే కాజల్ అంటే. కాజల్ అంటే ఈవిడే. కాజల్ కి టాబ్లెట్ పడితేనే యాంకర్ కాజల్ గా మారుతుంది, లేకపోతే ద రియల్ కాజల్, రోజు నేను భరించేటువంటి కాజల్, లోకమంతా భరిస్తున్నటువంటి కాజల్ ఈ కాజలే. చూసారు కదా ఎంత పిచ్చిదో. ఈ పిచ్చి తగ్గాలని చెప్పేసి అందరం ప్రార్థిద్దాము. మీరు ఏం దేవుణ్ణి మొక్కుకుంటారో మొక్కుకోండి, కాజల్ కి పిచ్చి నయం అవ్వాలి, మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో మంచిగా రావాలా, టాబ్లెట్ వేసుకొని ఇంజెక్షన్ వేసుకొని రావాలని కోరుకుందాం. ఓకే, బెలూన్ అయిపోయింది ఇంకా మా షో టైమ్. నేను వెళ్ళిపోతున్నాను, కానీ దీనికి టాబ్లెట్ వేయడం నా వల్ల కాదు. టాబ్లెట్ వేయకపోతేనే బాగుంది అనిపిస్తుంది నాకైతే. నిజంగా డైలీ షోలో కాజల్ ఇలా కూర్చోబెడితే మస్తు టైం పాస్ అయితే అనిపిస్తుంది, కానీ వద్దు, దీన్ని భరించడం మన వల్ల కాదు. నమస్కారం చెప్పుకుంటూ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ as always say love yourself, love everyone, and thank you very much for watching us on మస్త్ టైం పాస్. ఇప్పుడు నువ్వు డైలాగ్ చెప్తావా? Keep smiling and enjoy every second of your life like me. ఇవన్నీ ఎలా Take గుర్తుంటాయి care. పిల్లలకి? Love you all. Bye. టాటా. Bye.